సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పటేల్గూడలోని ఇస్టా జూనియర్ కాలేజ్లోని నాణ్యత లేకుండా పురుగులతో కూడిన భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న మెదక్ జిల్లా సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ అధ్యక్షులు మహమ్మద్ సల్మాన్, నేషనల్ జనరల్ సెక్రటరీ అజీజ్ అన్సారీ ఆధ్వర్యంలో ఇస్టా కాలేజ్లోని వంటశాలను పరిశీలించారు. ప్రిన్సిపాల్ అప్పటికప్పుడే వంటశాలను శుభ్రం చేయించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మీరు కాంట్రాక్ట్ ఇచ్చిన అని చెప్పారు కదా, ఫుడ్ లైసెన్స్ తెప్పియండి అని అన్నాము. మా ప్రిన్సిపాల్ కి తెలుసు, మా డైరెక్టర్ కి తెలుసు, మా చైర్మన్ తెలుసు అన్నారు. కంప్లైంట్ పెట్టుకోండి, సరే పిలిపియండి, మీ చైర్మన్ సార్ పిలిపియండి అంటే సార్ వచ్చిండు. వచ్చిన తర్వాత మేము ఇట్లాంటి వాళ్ళని మస్తు మంది చూసినాం. మేము చాలా రోజుల నుంచి నడుపుతున్నాం, ఇట్లానే నడుపుతున్నాం. మేము మస్తు మందిని చూసినాం, మిమ్మల్ని కూడా ఇట్లానే చూస్తున్నాం. మీరు ఎవరికైనా చెప్పుకోండి. నేను ఆల్రెడీ ఆయన కిందికి వచ్చేటప్పుడు కూడా మాట్లాడుతుంటే వాళ్ళ స్టాఫ్ కి చెప్తున్నాడు, నేను ఆల్రెడీ మాట్లాడేసిన, ప్రెస్ వాళ్ళు వస్తే కూడా నేను చెప్తా, నేను ఆల్రెడీ అందరితో మాట్లాడేసిన, అయిపోయింది, మీరు జస్ట్ వాళ్ళని రిసీవ్ చేసుకోండి అంతే, వాళ్ళని కూర్చోబెట్టండి, వాళ్ళకి ఛాయలు పోయాడని చెప్తున్నాడు ఆయన. మేము అట్లనే వచ్చి కిచెన్ లో చెక్ చేసినాము, అసలు ఫుడ్ క్వాలిటీ లేదు. బాయిల్డ్ రైస్ పెడుతున్నారు పిల్లలకి, అది చిన్న పిల్లలు పెడితే కడుపు నొప్పి వస్తుంది, వామిటింగ్లు అవుతాయి, ఇన్నిగానం అవుతాయి. ఇట్లా నా మెయింటైన్ చేసే పద్ధతి స్కూల్ మేనేజ్మెంట్. బాయిల్డ్ రైస్ మన దగ్గర ఇంట్లో కూడా ఎవరు తినరు, మన ఇంట్లో తినేది ఏంది సన్న బియ్యం. మంచిగా ఆడ చూస్తే బాయిల్డ్ రైస్ ఉన్నాయి, వాసన వస్తున్నాయి, క్వాలిటీ లేదు, ఏమీ లేదు, హైజీనిక్ లేదు. ఇంకా ఎలకలు ఉన్నాయి, ఎలకలు కనబడి లోపల మేము ఇన్స్పెక్షన్ చేస్తుంటే ఎలకలు కనబడ్డాయి. సాంబార్ అంటే రాగి 2024 ఎక్స్పైర్డ్ రాగి. ఇది మనం రాగి ఎట్లా ఎంత హైజీనిక్ గా ఎంత హెల్తీ కోసం తింటామో, ఇది రాగి ఫ్లోర్, రాగి పిండి. నిన్న ఇంకోటి ఏంటంటే ఫుడ్ పాయిజన్ ఎందుకు అయిందని అడిగితే కస్తూరి మేతిలో పురుగులు వచ్చినాయని చెప్తున్నారు. ఎవరు రెస్పాన్సిబిలిటీ? అది మేనేజ్మెంట్దే కదా, మేనేజ్మెంట్ చూసుకోవాలి కదా. నిర్లక్ష్యంగా చెప్తున్నారు మాకు, ఇట్లా కస్తూరి మేతిలో ఇట్లా పురుగులు వచ్చినాయి, అది మాకేం సంబంధం లేదు, ఫుడ్ వాళ్ళకి సంబంధం. అంటే ఫుడ్ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చింది స్కూలే, వాళ్ళకి లైసెన్స్ లేదు, అసలు ఏమంటారు ఒక కాంట్రాక్ట్ కూడా లేదు. జస్ట్ పోయి చేసుకోపో, నాకు ఇంత ఇచ్చేసేయి అన్న విధంగా వీళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు. నిన్న పిల్లల్లా చూసినాము, చాలా వామిటింగ్ చేసుకున్నారు, ఫుడ్ పాయిజన్ అయింది. వాళ్ళకి వాళ్ళు ఎవరు బేర్ చేస్తారు వాళ్ళ ఎక్స్పెన్సెస్, ఒకసారి మీరు కూడా చూడండి. పటాన్చెరు కాన్స్టిట్యున్సీ, పటేల్గూడ విలేజ్, విస్టా కాలేజ్ ఇన్ కృష్ణవేణి స్కూల్ అండ్ విస్టా జూనియర్ కాలేజ్. మార్నింగ్ మేము ఇక్కడ నిన్న మాకు కంప్లైంట్ మార్నింగ్ మేము ఇక్కడ నిన్న దగ్గర ఎవరు కడుపు నొప్పి వస్తాయి చిన్న పిల్లలకి, దగ్గర ఎవరు కడుపు దానికి ఏడ పోవాలో తెలుసా, అటు తిరుగుతుంది. ఇక ఈ స్పూన్స్ ది, ఆ స్పూన్స్ ది అన్న వీడు అన్నట్టు తీసుకున్నా మెల్ల. ఇక ఈ స్పూన్స్ ది అది వద్దండి, మీరు పక్కన ఇది తీసి పక్కన తీసి. ఇది 24 అన్న, 24 పిల్లలకి యూజ్ చేయమని. అది ఆడ ఎందుకుంది, అది వాళ్ళు తినడానికి పెట్టుకున్నారు. ఇది క్లీనినెస్ లేదు, మెయింటెనెన్స్ లేదు, ఫుడ్ మాకు నేషనల్ సెక్రటరీ మీకు మొత్తం డేట్ ఎక్స్పైరీ ఐటమ్స్ ఉన్నాయి. ఇట్లా చేస్తే మీ పిల్లలకి తినిపిస్తారా ఇది ఐటమ్? సార్ ఏం చెప్పి అంటే ప్రెస్ వాళ్ళని మేనేజ్ చేసుకోండి, ఇట్లాంటి వాళ్ళని మస్తు మంది చూసారు కదా. ఇప్పుడు చూసారు, రేపు పొద్దున ఉమెన్ సేఫ్టీ మేడం కూడా పిలుస్తున్నాం, నీరళ శారద మేడం కంప్లైంట్ ఇస్తున్నాం. కార్పొరేషన్ చూడండి, భవనల్లా ఎలకాలి అంతా చూడు, చిట్టల్. ఇది పరిస్థితి, ఇక్కడ ఏం లేదు. తీసుకో అన్న. అరే సరే ఓకే. మీడియాలో మేనేజ్ చేస్తా
మీ సార్ ఎప్పుడో పోయిందిగా మేనేజ్ చేస్తాము అది చేస్తాము. నేను మాట్లాడుకున్నా, మీరు యూస్ చేసుకోండి, నేను వెళ్ళిపోతున్నాను కూడా వెళ్ళిపోయాను కదా ఆయన. పిలవండి, ఆయన ఫోన్ చేయండి, ఆయన నెంబర్ ఇవ్వండి, ఆయన నెంబర్ లైసెన్స్ ఫుడ్ లైసెన్స్ ఉందా? అసలు ఫుడ్ లైసెన్స్ లేదు, ఏమీ లేదు, అగ్రిమెంట్ కూడా లేదు, ఏం లేదు. ఫుడ్ ప్రిపేర్ చేస్తారు, ఏదో అగాధం పెట్టేస్తారు పిల్లలకి, అన్నం క్వాలిటీ లేదు.